తెలంగాణలో కూటమికి బీటలు పడుతున్నాయా? రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయా? కలిసి కొనసాగిన పార్టీలు తలోదారి చూసుకుంటున్నాయా? ఐక్యంగా ఉన్న పార్టీల పరిస్థితి మూడు ముక్కలాటగా మారిందా? స్థానిక ఎన్నికల్లో పొత్తులు కుదరకపోవడానికి కారణం ఏంటి? వాచ్ ఇట్. తెలంగాణ రాజకీయాల్లో ఎత్తులు పొత్తులు ఊహించని విధంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న పార్టీలు కాంగ్రెస్ పై అలిగి తమ దారి తాము చూసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ, తెలంగాణ జన సమితి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మద్దతు కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని ఇచ్చిందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఎవరు అవునన్నా కాదన్నా దశాబ్దం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆ రెండు పార్టీల పాత్ర ఉంది. దీంతో ఎన్నికల తర్వాత సైతం సిపిఐ జన సమితితో ఇదే స్నేహాన్ని కొనసాగించాలని అధికార కాంగ్రెస్ భావించింది. ఎన్నికల సమయంలో తెలంగాణ సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీలకిచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావించారు. మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైన సందర్భంలోనే కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జన సమితి కలిసి పనిచేయాలని భావించాయి. పొత్తుకు సంబంధించి మాట్లాడిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయంటూ పలుమార్లు ప్రకటించారు. అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కానీ చివరికి ఎవరికి వారు పోటీ చేయడంతో ఈ మూడు పార్టీల బంధం ఇక ముగిసినట్టేనా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సిపిఐ పార్టీకి కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇన్ని రోజులు ఒకటిగా ఉన్న సిపిఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ బయటపడింది. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్, సిపిఐ పరస్పర అవగాహనతో కాకుండా ఎవరికి వారే పోటీ చేయడమే దీనికి నిదర్శనం. కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఐకి మధ్య పొత్తు కుదరలేదు. కొత్తగూడెంలో ఎమ్మెల్యేగా సిపిఐ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత తమకే ఇవ్వాలని సిపిఐ పట్టుబట్టింది. దానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు తమకే కావాలని కాంగ్రెస్ కూడా పట్టుపట్టింది. దీంతో ఆఖరి వరకు పొత్తు కోసం వేచి చూసిన సిపిఐ చివరికి ఒంటరి పోరుకు మొగ్గు చూపింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లుండగా సిపిఐ ఒంటరిగా 57 చోట్ల పోటీ చేసింది. సిపిఐతో పొత్తుకు కాంగ్రెస్ ఒప్పుకోకపోవడంతో రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో సిపిఐ, కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే పోటీ చేశారు. మరోవైపు తెలంగాణ జనసమితి నేతలు సైతం కాంగ్రెస్ పద్ధతిపై తీవ్ర అసహనంగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీపై తమకి తీవ్ర అసంతృప్తి ఉందని జనసమితి అధ్యక్షుడు కోదండరాం బహిరంగంగానే ప్రకటించారు కూడా. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే పలు కారణాల వల్ల కోదండరాం ఎమ్మెల్సీ పదవి రద్దయింది. ఇక తమకు ఇస్తామన్న కార్పొరేషన్ పదవులు కూడా ఇవ్వడం లేదని, దీంతో తమ పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నారని జనసమితి నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడల కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో తమ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదని జనసమితి నేతలు చెబుతున్నారు. దాంతో పలు మున్సిపాలిటీల్లో తెలంగాణ జనసమితి తన అభ్యర్థులను ఒంటరిగా పోటీలో పెట్టింది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సిపిఐకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఇబ్బంది తప్పడం లేదు. మరోవైపు తెలంగాణ జనసమితి నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. తమ వల్లే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమని చిన్న చూపు చూడటం సరైన పద్ధతి కాదని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల లుకలుకలు ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.